ఆమెను కూడా పోలీసులు విచారిస్తే నేనప్పుడు యూట్యూబర్గా కలిసాం తప్ప మాకు అంతకంటే ఏం తెలియదని ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయికి సంబంధం లేదని వీళ్ళు కూడా విచారణలో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏది దొరకలేదు. అట్లాగే ఇక్కడ మన తీన్మార్ మల్లన్న కూడా అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఆ అమ్మాయి ఎక్కడికి పోయినా యాక్టివ్గా ఉండడం, లోకల్గా ఒక నెట్వర్క్లు ఏర్పాటు చేసుకోవడం, ఆ డైనమిజం అయితే అమ్మాయిలో కనబడుతుంది. అది యూట్యూబ్లో వ్లాగర్లో ఎక్కువ మంది ఉంటుంది. మనవాడిని చూస్తున్నాం కదా, మన అన్వేషి ఎక్కడికి పోయినా వాడు గోల్ చేసి గందరగోళం చేసి వీడియోస్ కోసం చేస్తుంటాడు. ఇది అందరూ చేసే పని. యూట్యూబ్ వ్లాగర్స్ అందరూ కూడా ఎంత హడావిడి చేస్తే వాళ్ళకి అంత మైలేజ్ వస్తుంది. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే ఈ అమ్మాయికి 4 అకౌంట్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నెంబర్ 1 అంటే దుబాయ్ వాళ్ళు ఇచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చాయి అనేది ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో అమ్మాయికి 3,70,000 మంది రెవెన్యూ రాదు. సో ఫ్యామిలీలో అంత డబ్బులు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ అమ్మాయికి? నెంబర్ 1 అందుకనే ఎకనామిక్ వింగ్కి ఈ అమ్మాయిని అప్పగించారు. వాళ్ళు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఇలాంటివి చూస్తుంది అనమాట. సో ఈ అమ్మాయి మీద ఇప్పుడు అది కానీ ప్రూవ్ అయితే ఎస్పినేజ్ ఇది కూడా ప్రూవ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ అమ్మాయి తీవ్రవాదులతో కలిసిందని, జనవరిలో పహల్గామ్కి వెళ్ళిందని, 3 రోజులు జమ్మూ కాశ్మీర్లో ఉండింది, పహల్గామ్లో కూడా దిగింది, పహల్గాము దాడిని ఎంఐఏ ప్లాన్ చేసింది, ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు అక్కడ హిస్సార్ సూపరింటెండెంట్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే అసలు ఈ అమ్మాయికి తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ చేరవేసినట్టు, వాళ్ళతో సంబంధాల్లో ఉన్నట్టు, అంటే ఏంటి వాళ్ళతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది తప్ప ఈ అమ్మాయి గూఢాచర్యం చేసినట్టుగా లేకపోతే తీవ్రవాదులతో కలిసి అటాక్స్ ప్లాన్ చేసినట్టుగా లేదు అని చెప్తున్నారు. సార్ అంటే సమాచారం అందించడం కూడా తప్పే కదా? సమాచారం ఇచ్చింటే తప్పే. ఏ సమాచారం ఇచ్చింది? ఈ పిల్లలకి ఏం తెలుసు, ఎక్కడి నుంచి తెలుసు అనేది కదా ఇంపార్టెంట్. సమాచారం ఇప్పుడు పాకిస్తాన్లో నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకున్నాం, నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటా నేను ఆపరేషన్ సింధూర్ అని కూడా పెడతారు. దాంట్లో ఆపరేషన్ సింధూర్ మా వాళ్ళు ఇక్కడ గోల్ చేస్తున్నారు పోయి అంట. అతను మా వాళ్ళు కూడా ఇక్కడ ఏదో బునియాన్ మన్సూర్ అని ఒక గోల్ చేస్తున్నారు, సరదాగా జోకులు వేసుకుంటాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అది నేరమా? దాంట్లో ఏమన్నా నేను రహస్యాలు చెప్పానా? ఈ అమ్మాయికి అసలు ఏ రహస్యాలు తెలుసు? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది సీక్రెట్ మిషన్ కదా, అది తెలియాలంటే ఎవరికి తెలియాలి? దాంతో లింక్ అయిన వాళ్ళకే కదా తెలుస్తుంది. ఈ అమ్మాయి ఒక వ్లాగరు. ఈ అమ్మాయికి ఆపరేషన్ సింధూర్ గురించి ఏమి సమాచారం తెలుసు? ఒకవేళ తెలిసి ఉంటే ఆ అమ్మాయి వెనక ఎవరో ఉండాలి కదా. నీకు నాకు ఇప్పుడు తెలియదు కదా ఆపరేషన్, మనం మీడియాలో వచ్చిందో మాట్లాడుకుంటాం, మనకి వేరే సమాచారం ఎలా తెలుస్తుంది? అమ్మాయికైనా అంతే కదా. తెలిసి ఉండాలంటే ఆ అమ్మాయికి ఎవరో లీక్ చేసి ఉండాలా. ఎవరు చేసి ఉండాలా? మిలిటరీకి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్లో పై అధికారులు చేసి ఉండాలి, దాంతో లింక్ అయిన వాళ్ళు. కాబట్టి ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళకి పంపించుంటే ఒక మీడియేటర్గా ఉండాలి వాళ్ళకి వీళ్ళకి. ఈ అమ్మాయికి డైరెక్ట్గా తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఆ యాంగిల్లో ఆయన అన్నాడు. అంటే ఈ అమ్మాయి వాళ్ళు ఐఎస్ఐయా కాదా ఈ అమ్మాయికి తెలియకపోవచ్చు, వాళ్ళు ఏదో పరిచయం అయి ఉండొచ్చు పాకిస్తాన్లో. సో పాకిస్తాన్లో ఈ అమ్మాయి సంబంధాలు ఉండొచ్చు. ఏం ఇన్ఫర్మేషన్ చేరవేసింది అనేది ఇంపార్టెంట్. అది ఇంకా బయటికి రాలే. అంటే ఒకవేళ నిజంగా ఈ అమ్మాయి గూఢాచర్యం పాల్పడి ఉంటే ఇప్పుడే బయట పెట్టరు అవన్నీ. ఎందుకంటే ఈ అమ్మాయి వెనక ఇంకెవరున్నారో తెలుసుకోవాలి కదా. అందుకని ఇదంతా మీడియా హైప్. బయట మీడియా వాళ్ళు దీన్ని చుట్టూ రకరకాల స్టోరీలు క్రియేట్ చేసి చెప్పారు తప్ప అఫీషియల్గా పోలీసులు ఎవరు చెప్పలేదు. అఫీషియల్గా చెప్పినాడని చెప్తున్న ఈ ఇస్సార్ సూపరింటెండెంట్ అయితే ఈ అమ్మాయికి తీవ్రవాదులతో సంబంధం లేదు అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఇన్ఫర్మేషన్ చేరవేసిందా లేదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని చెప్పాడు. ఈ 5 రోజుల ఇన్వెస్టిగేషన్లో ఈ అమ్మాయి దగ్గర నుంచి ఏమి రాబట్టారు అనేది బయటికి చెప్పలేదు ఇప్పటివరకు. కాబట్టి దొరికే వరకు నిర్దోషిగానే మన చట్టాలు చెప్తాయి. ఆల్రెడీ మనం నంబి నారాయణ లాంటి వాళ్ళని కూడా ఇలాగే ఒకప్పుడు ద్రోహి అన్నాం, తర్వాత ఆయన తప్పు చేయలేదని తేలింది, ఆయన మీద మాధవన్ సినిమా కూడా తీశాడు రాకెట్ అని చెప్పి. కాబట్టి ఒక్కొక్కసారి నిజము కావచ్చు, అబద్ధం కావచ్చు. ఇవాళ దేశంలో టెన్స్ పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు ఇలాగ ఉన్నా మనం వాళ్ళని దేశద్రోహులుగా మనమే తీర్మానించేసి మనమే వాళ్ళని దాని ట్రయల్ మనమే జరిపేస్తున్నాం. కోర్టులో జరగాలి ఇవి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కనీసం కోర్టులో వాళ్ళ ఛార్జ్షీట్లో ఇంకోటి బయటికి తీసుకొచ్చి రావాలి, లేదు మీడియాకు వాళ్ళనే చెప్పాలి. అదేమి ఇంకా జరగలేదు. కాబట్టి ఈ అమ్మాయి మీద ఆరోపణలు వచ్చాయి, అది ప్రూవ్ అవ్వాలి. వాళ్ళ నాన్నేమో మా అమ్మాయి ప్రతిసారి కూడా లీగల్గానే వెళ్ళింది కదా, పర్మిషన్ తీసుకొని వీసా తీసుకొని వెళ్ళింది కదా, మరి అట్లా ఎట్లా వెళ్ళింది? గవర్నమెంట్ ఇస్తేనే కదా వెళ్ళింది. కాబట్టి అక్కడ ఎవరెవరిని కలిసింది అనేది కూడా ఆ అమ్మాయి చెబుతుంది. ఒకవేళ వాళ్ళు టెర్రరిస్టులా లేకపోతే ఐఎస్ఐ ఏజెంట్ల అమ్మాయికి తెలియకపోయి ఉండొచ్చు.
ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేయడానికి వాళ్ళే ట్రై చేసి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఏమన్నా తెలిసి తమ దేశానికి ద్రోహం చేసే విధంగా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చిందా?